హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఇదైతే చింత చిగురుతో చేసుకునేది. చింత చిగురు, వంకాయ కాంబినేషన్‌లో చింత చిగురు వంకాయ బజ్జీ అనమాట. వెల్కమ్ టు ఐటీ వరల్డ్ పవిత్ర. ఈరోజైతే రెసిపీ చూపిస్తున్నాను మీకు. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాననమాట. ఇక్కడ ఒక గుప్పెడు గట్టిగా పట్టుకుంటే ఒక గుప్పెడు చింత చిగురు వస్తుందండి. నేను అది పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు కారం లేవు, అందుకు తీసుకుంటున్నాను. అక్కడికి కారం నాకు తక్కువ అనిపించిందనమాట. వాటర్ మునిగేంత వరకు వాటర్ పెట్టుకునేసి 3 విజిల్స్ పెట్టేసుకున్నాను నేను. 3 విజిల్స్ తర్వాత ఇలా వచ్చిందనమాట, ఉడికింది. నేనైతే వీటిని నీళ్ళన్నీ వంచేసి చల్లారేకి ప్లేట్లో డివైడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకున్నాను. దాన్నైతే వాష్ చేసేసి నానబెట్టేసుకుంటున్నాను. నానబెట్టేసుకునేసి ఇక్కడైతే నేను వంకాయలు క్లీన్ చేసేసుకున్నాను. చింత చిగురు తీసుకున్నాను. 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజు. ఒకటైతే పెద్ద కట్ చేసుకున్నాను, ఇంకొకటైతే చిన్న పోపుకి కట్ చేసుకున్నాను అనమాట, ఒక హాఫ్. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని దీన్నైతే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఒక రోల్ తీసుకునేసి రోల్లో చింత చిగురు వేసుకొని నేనైతే నూరుకుంటున్నా. ఈరోజైతే రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. రోట్లో నేనైతే నున్నుగా దంచుకొని తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అది వంకాయ వేసుకుంటున్నాను అనమాట. ఒకసారి అంతా దీన్ని కూడా కలిపేసుకొని నూరుకోయిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేసుకొని లావుగా కట్ చేసుకున్నానండి నేనైతే ఆనియన్స్. మీరు తినేవాళ్ళైతే లావుగా కట్ చేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకున్న వాళ్ళైతే చిన్నగా కట్ చేసుకొని, నేనైతే లావుగా కట్ చేసుకున్నాను అనమాట సైజు. ఇప్పుడైతే వీటిని దంచేసుకొనేసి నేనైతే వీటిని దంచుకోయిన తర్వాత ఇందులోనే మనము గ్రైండ్ చేసుకున్నాం కదా పల్స్ మూడ్లో, ఇలా ఉండాలన్నమాట. తక్కువగా ఇలా వేసుకున్న తర్వాత ఇది 2 స్పూన్స్ వచ్చింది నాకు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అంతా ఒకసారి ఇందులో నేను మిక్సీ పట్టుకున్నాను కదా, అది వాటర్ వేసేసి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను అనమాట, కారంవి. వాటర్ వేసుకొనేసి వాటిని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకుంటున్నాను. నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొనేసి దీన్ని దంచుకున్న తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉండాలన్నమాట. నేనైతే ఇప్పుడంతా ఇది క్లీన్ చేసేసుకొనేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. నేను రోల్ కూడా కడిగిండే వాటర్ తీసుకుంటానండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం మనము. నేనైతే ఇక్కడ చింతపండు రసం తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొనేసి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొనేసి అది కూడా ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇలా ఆనియన్స్. అప్పుడు చింతపండు వేసుకొనేసి గుజ్జు మీకు ఎంత కావాలో అంత పులుపు సరిపడా, నేనైతే చింత చిగురు వేసుకున్నాను కదా అందుకే కొంచెం వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇందులో పసుపు వేసుకొనేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే మనము నూరి పెట్టుకున్నాం కదా రోట్లో వంకాయ పచ్చడి, ఆ వంకాయ పచ్చడి ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొనేసి అంతా మొత్తము వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఉడికేటప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మనం దీన్ని సిమ్లో వేసేసుకొనేసి కలుపుకోవాలి ఒకసారి. అంతా మంచిగా కలుపుకొనేసి చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ట్రై చేసి. ఇలా అయితే ఓన్లీ ఈ సీజన్లోనే చేసుకుంటాం అనమాట, ఎందుకంటే చింత చిగురు దొరుకుతుంది కదా అందుకు. చింత చిగురు కొంతమంది డ్రై చేసి పక్కన పెట్టుకొనేసి కూడా చేసుకుంటారండి, అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట, ఫ్రెష్గా దొరుకుతుంది కదా అందుకు. ఈ సీజన్లో ఎక్కువ ఇది చేసుకుంటాం మేము కాంబినేషన్స్. చింత చిగురుతో ఏమేమి చేస్తామో అవన్నీ మీకు అదర్ వీడియోస్లో అవన్నీ వస్తాయన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, పక్కా ట్రై చేయండి. చింత చిగురు సీజన్ కాబట్టి ఈ సీజన్లో మేమైతే ఎక్కువ చింత చిగురు కాంబినేషన్లోనే చేసుకొని తింటామండి. ఇంకా అదర్ వీడియోస్లో మీకు అది కూడా వస్తుందన్నమాట. ఇదైతే నేను మ్యాంగో చట్నీ అండి, ఇన్స్టెంట్ పిక్కల్ లాగా ఉంటుందన్నమాట. ఇది ప్రతి దాంట్లోకి సెట్ అవుతుంది, వైట్ రైస్లో కూడా సెట్ అవుతుందండి ప్లెయిన్గా తినాలన్నా కూడా. ఇదైతే నా లాస్ట్ వీడియోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. చింత చిగురు మ్యాంగో చట్నీ అనేసి చేశానమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి, పక్కా ట్రై చేసేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.